నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఆనందు అజీ అనే ఒక ఐటీ ప్రొఫెషనల్ అండ్ స్వయంగా తాను కూడా స్వయం సేవక్‌గా పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆర్ఎస్ఎస్‌లోనే పనిచేస్తున్నటువంటి ఒక నేపథ్యం ఉంది. సో, ఆనంద్ అజీ నిన్న ఒక లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ కూడా వచ్చింది. అండ్ ఆయన ఆనంద్ అజీ చనిపోయే ముందు రాసినట్టుగా ఉన్నటువంటి ఒక సూసైడ్ నోట్‌గా కూడా దాన్ని ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చారు. అందులో ఏం రాసుందంటే ఆర్ఎస్ఎస్‌లో నేను చేరినప్పటి నుంచి నేను నాకు చాలా హింసకు గురి చేస్తూ వచ్చారు. అండ్ నా పైన లైంగిక వేధింపులు జరిపారు. అండ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఆర్ఎస్ఎస్‌లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన నన్ను లైంగికంగా హింసిస్తూ వచ్చాడు. నేను మాత్రమే కాదు చాలా మంది మీద ఇట్లాంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయని అతను సూసైడ్ నోట్‌లో రాసినట్టుగా ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యం కనబడుతోంది. అండ్ పోలీసులు దాన్ని ఇది ఆయన్నే రాసాడా అని ఇప్పటికి నిర్ధారించలేదు. అండ్ దానిపైన ఆల్రెడీ కొంత ఎంక్వైరీ మొదలైంది. సో, ఈ వెంటనే అటు కాంగ్రెస్ ఎకో సిస్టమ్, ఇటు లెఫ్ట్ ఎకో సిస్టమ్ అందరూ కూడా ఆర్ఎస్ఎస్ మీద పడ్డారు. సో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న కార్యకలాపాల గురించి మేము మొదటి నుంచి ఇట్లా అంటున్నాము, అట్లా అంటున్నాము అని చెప్పి వచ్చే ఒక మళ్ళీ ఆరోపణలను విపరీతం చేసే పరిస్థితులకు వెళ్ళిపోయారు. సో, నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుక జరుపుకున్న మొన్ననే ఈ జస్ట్ కొన్ని రోజుల క్రితమే 100 ఏళ్ల వేడుకలు నిర్వహించుకుంటున్న సందర్భము, ఆర్ఎస్ఎస్ పట్ల దేశవ్యాప్తంగా ఒక మద్దతు పెరుగుతున్నటువంటి సందర్భము. లక్షలాది మంది యువకులు చిన్న పిల్లల నుంచి చిన్న బాల్యం నుంచే స్వయం సేవకులుగా మారుతున్న వాళ్ళు, శాఖకు వెళుతున్న వాళ్ళు చాలా మంది కనబడుతున్న ఈ టైంలో ఈ ఒక్క వార్త రావడంతోటి ఇప్పుడు మొత్తం అన్ని పత్రికల్లో వాటిల్లో కూడా ఒక టర్మ్‌ని ఎక్కువగా ధృవీకరించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే ఆర్ఎస్ఎస్ శాఖల్లో లైంగిక హింస అన్నట్టుగా. సెక్షువల్ అబ్యూజ్ ఇన్ ఆర్ఎస్ఎస్ అని, లేకపోతే సెక్షువల్ స్కాండల్ ఇన్ ఆర్ఎస్ఎస్ అని ఇట్లాంటి మాటల్ని ఆర్ఎస్ఎస్ కి లింక్ చేసే ఒక ప్రయత్నంతోటి. సో, యాక్చువల్లీ ఇది నిజానికి జరిగిన సంఘటన ఒక దగ్గర ఒక కొట్టాయం జిల్లాలో జరిగింది. ఆ ఆనందు అజీ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ ఫాదర్ ఆర్ఎస్ఎస్ లోనే పనిచేస్తారు. ఆయన ఈ మధ్యనే చనిపోయారు. అండ్ తన మదర్ ఆనందు అజీ వాళ్ళ తల్లి గారు ఆవిడ కూడా సేవా భారతిలో పనిచేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు ఆర్ఎస్ఎస్ కి లింక్ అయ్యే ఉండే ఆ బంధుత్వము అందరూ కూడా ఆర్ఎస్ఎస్ కి లింక్ అయ్యే ఉన్నారు. సడన్ గా ఈ ఆనంద్ అజీ చనిపోవడము అండ్ ఆయన రాసినట్టుగా ఒక సూసైడ్ నోట్ బయటకు రావడము ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని అనిపిస్తోంది. అందులో ఏంటంటే ఈ ఈ టాక్టిక్స్ ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు నిజంగా భారతదేశంలో ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ పట్ల ఒక ఏక్య భావాన్ని క్రియేట్ చేయడానికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. దీనేమంటారంటే పొలిటికల్ గా సబ్వర్షన్ టాక్టిక్స్ అంటారు. అదేంటంటే సబ్వర్షన్ అంటే ఏంటనంటే ఒక ప్రభుత్వం గాని, ఒక సంస్థ గాని, ఒక నాయకుడు గాని చాలా విశ్వసనీయంగా ప్రజలకు కనబడుతున్నప్పుడు దాని పట్ల ఆ విశ్వసనీయతను తీసేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఆ క్రెడిబిలిటీని కట్ చేస్తే అంటే అసలు వాళ్ళకున్న విశ్వసనీయతను ధ్వంసం చేస్తే దానికి ఆల్టర్‌నేట్ గా ప్రత్యామ్నాయాన్ని సృష్టించే అవకాశం కలుగుతుంది అనేది సబ్వర్షన్ టాక్టిక్స్ చెప్తున్న మాట. సో, సబ్వర్షన్ టాక్టిక్స్ ని భారతదేశంలో అదే పనిగా ఇంప్లిమెంట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో, అందులో భాగంగానే మోదీ అసలు ఆయనకున్నటువంటి బలమే ఆయన ఆహ్, నిజానికి ఒక స్ట్రాంగ్ లీడర్‌షిప్ కలిగిన వ్యక్తిగా ఈ భారతదేశం గుర్తించింది కాబట్టి. సో, స్ట్రాంగ్ లీడర్‌ని వీక్ ప్రైమ్ మినిస్టర్ అని ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ ఎకో సిస్టమ్ గాని చెప్పే ప్రయత్నం చేయడం. అవినీతి అనగానే లేదు అవినీతి అనగానే అంబానీకి, అదానికి దోచిపెడుతున్నారనే విషయాన్ని చూపించడం. బికాస్ పర్సనల్‌గా ఆయన అవినీతికి పాల్పడరు. సో, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విషయంలో ఆర్ఎస్ఎస్ అనగానే ఇంతకు ముందంతా కూడా హిందూ మతోన్మాదాన్ని ఎక్కువగా ప్రోది చేస్తూ ఉన్నారు అనే ఒక ఆరోపణని ఎక్కువగా చేస్తూ వచ్చేది. హిందూ మతోన్మాదం అనంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికీ కూడా మతోన్మాదం ఉన్నట్టుగా కనిపించట్లేదు. సో, వాళ్ళని ఏం చేయాలి? పర్సనల్‌గా వీళ్ళు మీ పిల్లల్ని గనక అక్కడికి పంపిస్తే వాళ్ళు సెక్షువల్ అబ్యూస్‌కి గురవుతారు. లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తారు అనే ఒక ఆరోపణని, ఒక నిందని ఆర్ఎస్ఎస్ పైన మోపితే తద్వారా ఈ ఆర్ఎస్ఎస్‌లోకి వచ్చే వాళ్ళ సంఖ్యను తగ్గించవచ్చు అనేది వీళ్ళ అభిప్రాయం అని నా అభిప్రాయం. సో, అంటే అలాంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. సో, నేనిప్పుడు నిజంగానే ఆర్ఎస్ఎస్ మీద ఇంత నిందలు మోపుతున్నారు. ఆర్ఎస్ఎస్సే స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఈ ఆనందు అజీ విషయంలో వాళ్ళొక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఆనందు అజీ మరణం నిజంగా
బాధాకరము. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆర్ఎస్ఎస్‌తో ముడిపడి ఉన్నారు. సో వాళ్లకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఉన్నాము. ఎట్ ది సేమ్ టైమ్ ఈ విషయంలో పూర్తి విచారణ జరపాలని మేము కూడా కోరుతున్నాం ప్రభుత్వాన్ని అని అన్నారు. అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి విచారణ జరపాలనేది ఆర్ఎస్ఎస్ డిమాండ్. ఇంకో కీలకమైన విషయం నాకు కేరళ నుంచి ఒక వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే, ఇందులో నిజానిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఆనంద్ అజి ఇంతకాలం అంత క్షోభను అనుభవిస్తూ ఉంటే ఎవరో ఒకరికి చెప్పినా కూడా ఈ పరిస్థితి రాకుండా ఉండేది. ఆయన చనిపోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ ఎవరికి చెప్పలేదా? ఒకవేళ చెప్పినా ఎవరు పట్టించుకోలేదు అని అంటున్నారు. పట్టించుకోనట్టయితే గనక నిజానికి ఆ చుట్టుపక్కల ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళు గాని, మిగతా వాళ్ళు గాని, మిగతా ఏ ఆర్గనైజేషన్ అప్రోచ్ అయినా గానీ దీనికి ఒక సొల్యూషన్ ఎప్పుడో వచ్చి ఉండేది. ఆ ఆర్గనైజేషన్ ఎందుకు అప్రోచ్ కాలేదు? ఇంకో కీలకమైన విషయం కేరళ నుంచి ఒక వ్యక్తి చెప్పారు. చాలా క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఆనంద్ అజి చనిపోయినటువంటి వ్యక్తి సోదరి లవ్ జిహాద్ బాధితురాలు. నిజానికి లవ్ జిహాద్ లో ఆవిడ ఒక వేరే ముస్లిం ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. సో మేబీ దాని తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారనే మాట కూడా ఉంది నిజానికి. సో ఆ డిప్రెషన్ నుంచి ఈయన చనిపోతే దానికి ఆర్ఎస్ఎస్ పట్ల ఏహ్యతని ఒక రుద్దే ప్రయత్నం జరిగిందా? అండ్ ఆయన నిజంగా ఆయనకు అనుకునే ఆయన సూసైడ్ నోట్ రాశారా? లేకపోతే నిజంగా ఎవరైనా రాయించారా? ఎవరో రాసి దాన్ని పోస్ట్ చేశారు. ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ క్వశ్చన్స్ రాకముందే ఫస్ట్ బట్ట కాల్చి మీద పడేయాలి అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ సెక్షువల్ అబ్యూస్ కి పాల్పడుతోంది, లేదా ఆ శాఖల్లో సెక్షువల్ అబ్యూస్ జరుగుతోంది, లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న మాటనే ఎక్కువగా ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిజానిజాలు తర్వాత ఎప్పుడో తెలుస్తాయి. సో ఎందుకు అనంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఈ రోజు ప్రియాంక వాద్రా ట్వీట్ చేశారు, అండ్ అటు పవన్ ఖేరా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కేరళకు సంబంధించినటువంటి వింగ్ ట్వీట్ చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ను దూషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆర్ఎస్ఎస్ ని ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని దూషిస్తున్నటువంటి వీళ్ళు, ఆరోపిస్తున్నటువంటి వీళ్ళు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ మధ్య కాలంలో. నేను చెప్తాను. మౌలానాలు చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ చెప్తాను. మౌలానా అబీద్ అలీ ఒక 2018లో మైనర్ బాలికను లైంగికంగా వేధించినటువంటి కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 70 ఏళ్ల మౌలానా గ్వాలియర్ లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. తనపైన కేసు నమోదైంది. అండ్ ఢిల్లీలోని శివ్ విహార మద్రసాలో 11 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన మౌలానాకు సంబంధించినటువంటి కేసు కూడా ఉంది. ఇంకోవైపు అహ్మదాబాద్ లోని మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు గురి చేశాడు మౌలానా. దానికి సంబంధించినటువంటి కేసు కూడా నడుస్తోంది. సో ఇవన్నీ కూడా మొత్తం మద్రసాలన్నిట్లలో ఇదే జరుగుతుంది అని చెప్పగలుగుతారా? అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ విషయాల్లో ఈ మౌలానాలు, మౌల్వీలు, మత పెద్దల పేరిట చేస్తున్నటువంటి అత్యాచారాల విషయంలో ఎందుకని కాంగ్రెస్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు ఇంతవరకు? నంబర్ 2, అండ్ ఇక క్రిస్టియన్ పాస్టర్లకు సంబంధించిన కేసులు 2025లో కోయంబత్తూరులో పోక్సో చట్టం కింద పాస్టర్ జాన్ జబరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అండ్ 2 అమ్మాయిల పైన లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపణ ఉంది. నెక్స్ట్ 2018లో క్రైస్తవ ప్రచారకుడు బజీందర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి గురయ్యాడు. అండ్ ఆయనని పూర్తిగా జీవిత ఖైదు విధించింది కోర్టు. అండ్ బికాస్ ఎందుకంటే ఈ మైనర్లను వేధిస్తున్నాడు, అమ్మాయిలను వేధిస్తున్నాడని. పాస్టర్ విక్టర్ కామరాజ్ 10 మంది అమ్మాయిల పైన లైంగికంగా వేధింపులు గురి చేసినట్టుగా కేసు ఉంది 2025లో. అండ్ 13 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో 59 ఏళ్ల పాస్టర్ ని కేరళలో అరెస్ట్ చేసిన సంఘటన ఉంది. ఇదే కేరళలో. ఇంకోవైపు ఫ్రాంకో ములక్కల్ కేసు మనకందరికీ తెలుసు. ఒక పెద్ద క్రిస్టియన్ పాస్టర్ సమ్ కమ్యూనిటీ అందరికీ కూడా పెద్దైనటువంటి ఒక ఫ్రాంకో ములక్కల్ ని పైన నిజంగా ఆ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి నన్స్ చాలా మంది ఆరోపణలు చేసిన పరిస్థితి, ఆయన మమ్మల్ని వేధిస్తున్నాడని. అప్పుడు నిజంగా కొంతమంది కాంగ్రెస్ ఎకోసిస్టమ్ కి సంబంధించిన వాళ్ళే ఆయనకు బెయిల్ తీపిచ్చే ప్రయత్నము, ఆయనను విడుదల చేయించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఒక్కసారి కూడా ఒక ట్వీట్ కూడా చేయలేదు. బికాస్ పాస్టర్స్ విషయంలో ఒక ట్వీట్ ఉండదు, లేదా మౌలానాలు, మౌల్వీల విషయంలో, మదర్సాల విషయంలో ఒక ట్వీట్ ఉండదు, ఒక మాట ఉండదు, ఒక ఆరోపణ ఉండదు. అండ్ పైపెచ్చు ఆర్ఎస్ఎస్ విషయంలో ఒక ఇన్సిడెంట్, అది కూడా అది నిజమేంటో తెలియకుండానే ఆర్ఎస్ఎస్ పైన ఒక అభాండాన్ని వేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. పోనీ నిజంగానే మరి ఆర్ఎస్ఎస్ చేస్తుందంటే ఆర్ఎస్ఎస్ లో విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు? పోనీ వాళ్ళ పక్షాన మాట్లాడారా? నేను చెప్తాను. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ శ్రీనివాస్ ఇదే కేరళలో పిఎఫ్ఐ ఉగ్రవాదుల చేతిలో మరణించాడు. పోలీసులు దానిపైన ఎన్ఐఏ దగ్గర నుంచి అందరూ కూడా ధృవీకరించిన పరిస్థితి. 2022లో జరిగిన సంఘటన ఇది. 2017లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ రాజేష్ ఎడవాకోడే అతన్ని కమ్యూనిస్టులు చంపేశారు ఇదే కేరళలో. అండ్ 2010 నుంచి 17 మధ్య పోలీసులు చెప్తున్న నెంబలే, పోలీసు చెప్తున్న గణాంకాల ప్రకారమే 65 మంది బీజేపీ వర్కర్స్ చంపబడ్డారని పోలీసుల నివేదికలు చెప్తూ ఉన్నాయి. అండ్ 2010లో 2 ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల్ని మిట్ట మధ్యాహ్నం చంపేసిన సంఘటనలు ఉన్నాయి. వీటి విషయంలో ఒక్కరోజు కూడా మాట్లాడనటువంటి ఈ ఎకో సిస్టమ్ కి సంబంధించిన వాళ్ళు
ఒక ఇన్సిడెంట్ ఆర్ఎస్ఎస్ సంబంధించి అనగానే అది సెక్షువల్ అబ్యూస్ జరిగింది అని చెప్పేసి ఎక్కడనో ఒక జరిగినట్టుగా ఒక సూసైడ్ నోట్ రాగానే మొత్తం ఆర్ఎస్ఎస్ విషయంలోనే ప్రాబ్లం ఉంది అన్నట్టుగా పవన్ ఖేరాలు లేకపోతే కాంగ్రెస్ ఎకో సిస్టమ్ మాట్లాడటమే ఇది. నేను అనేది ఏంటంటే ఒక సంస్థ విశ్వసనీయంగా ఉన్నప్పుడు ఆ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నము ఖచ్చితంగా జరుగుతోంది. అదే డీప్ స్టేట్ ఒక ఫార్ములా పెట్టుకొని పనిచేస్తుంది, సబ్వర్షన్ టాక్టిక్స్. సో ఈ సబ్వర్షన్ టాక్టిక్స్ పదే పదే జరుగుతూ ఉన్నాయి మనకు తెలియకుండానే. మనం నమ్ముతున్నటువంటి మన సిద్ధాంతమే తప్పు అన్నట్టుగా మనల్ని ఏమరపాటుకు గురి చేసే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.